ప్రభునందు ప్రియమైన జెహోజులోని స్పిరిచువల్ ప్రేట్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎదురున్నక ఏర్పాటు చేయబడిన వాక్యభాగము యోహాను సువార్త 20 అధ్యాయం 29 ఈ విధంగా రాయబడి ఉందండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు మరీ ధన్యులని వారితో చెప్పాను. అతనితో హృదయాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అనమాట. ఆ శిష్యులందరూ కూడా గదిలో గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఆ నెక్స్ట్ డే ఆయన వచ్చిన తర్వాత శిష్యులు ఆ విషయాన్ని తోమాతో షేర్ చేసుకోవడం మనం చూస్తున్నామండి. తోమా సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వాళ్ళకి సమాధానం కలుగుగాక అని చెప్పినప్పుడు తోమా అక్కడ లేకపోవడంతో తోమాకి చెప్పగానే తోమా ఏమంటాడంటే, నేను ఆయన చూస్తేనే ఆయన చేతుల్లో, ఆయన చేతి వేళ్ళలో, ఆయన చేతి అరచేతిలో గాయాలు చూసి పక్కలో బళ్ళెం యొక్క గాయం చూస్తేనే తప్ప నేను నమ్మనని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు కనుక ఆయన ఏం చేశారంటే, తోమా కూడా వారితో ఉన్నప్పుడు ఆయన మళ్ళా అక్కడికి రెండోసారి కూడా వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు ఆయన అంటున్నారనమాట, నీవు నన్ను చూచి నమ్మితివి, కానీ చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పడం మనం చూస్తామండి. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజుల్లో కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని చూడలేదు, కానీ దేవుని యొక్క వాక్యాలు మనం నమ్మామండి. నమ్మి రోజు కూడా మనం చక్కగా దేవుని ఆరాధిస్తున్నాము. ఆయన చెప్పిన యొక్క బాప్తిస్మను వాక్యం వినడం, తద్వారా మనం బాప్తిస్మం తీసుకోవడం, ప్రభు యొక్క బలలో ఆ పాలుబందులు పంచుకోవడం అనేది మనం చక్కగా చేస్తున్న యొక్క గొప్ప ప్రక్రియ అన్నమాట. అయితే నా ప్రియమైన సోదరులారా, ఆయన చెప్తున్నారు యోహాను సువార్త 14:6 నా తండ్రి అంటే అనేకమైన నివాసాలు కలవు అని చెప్తున్నారు. నేనుండు స్థలంలో మీరుండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఎందుకంటే మనం ఇప్పుడు కూడా మనకు కలిగిన యొక్క రక్షణ భాగ్యాన్ని మనం తప్పకుండా మనం చక్కగా అనేక మందికి షేర్ చేసే భాగ్యాన్ని మనకు దేవుడు కలగ చేయాలని మనం ప్రేయర్ చేసుకునే వారికి మనం ఉండాలంటే అనేక మందికి యొక్క రక్షణ స్తోత్రం మనం చెప్పాలి. నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన ఆ మూమెంట్లో సృష్టి అంతా కూడా భయంకరంగా తల్లడిల్లిపోతుంది మనం చూస్తామండి. ఆ సమయంలో యొక్క శతాధిపతి, తర్వాత ఆయన పొడిచిన వారు, ఆయన హింసించిన వారు, యోధా సైన్యం అందరూ కూడా ఎంతో నిశ్శబ్దమైన పరిస్థితి వాళ్ళకి నెలకొందండి. అంటే సృష్టి తల్లడిల్లిపోవడం చూసి ఆ యొక్క జరిగిన మార్పులు, భూకంపం కావచ్చు, తర్వాత ఆ యొక్క సూర్యుడు తన కాంతిని కోల్పోవడం కావచ్చు, ఇదంతా సమాధులు తెరవబడటం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకులు, పెద్దలు, ఆయన హింసించిన వారు అందరూ కూడా చాలా భయంకరంగా నిశ్శబ్ద వాతావరణంలో వాళ్ళు వెళ్ళిపోవడం మనం చూస్తామండి. భయపడటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అయితే దేవదూతలు చాలా సంతోషగానం చేయడం మనం చూస్తున్నాం. దేవదూతలు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంతో